ఈ వీడియో స్కిప్ చేస్తారా? ఒక్కసారి ఆలోచించండి. రేపు ఇది మన ఇంటి కథ అయితే కూడా స్కిప్ చేస్తారా? ఈరోజు మదనపల్లిలో ఒక చిన్నారి నవ్వు ఆగిపోయింది. చిన్నారి పేరు చెప్పలేను, ఎందుకంటే చిన్నారి అమాయకత్వాన్ని కూడా ఇప్పుడు రక్షించాలి. చిన్నారి ఊరు చెప్పలేను, ఎందుకంటే బాధ ఇంకా ఆ ఇంటి గోడల మధ్య విలవిలలాడుతోంది. కానీ ఒక్క విషయం మాత్రం చెప్పగలను, మన సమాజం ఇంకా మేలుకోలేదు. ఒక చిన్నారి కలలు, ఒక కన్న తల్లి కళ్ళల్లో ఆశ, ఒక తండ్రి హృదయంలోని గర్వం ఒక్క క్షణంలో చీకటిగా మారిపోయాయి. నాదొక ప్రశ్న, ఇంకెన్ని ఇళ్లల్లో ఇలా ఖాళీ అవ్వాలి? ప్రభుత్వం గమనించాలి. చట్టాలు ఉండటం సరిపోదు, అమలు కావాలి. ఫాస్ట్ ట్రాక్ విచారణ, కఠిన చర్యలు, బెయిలుకు కఠిన నియంత్రణ, ప్రతి స్కూల్లో సేఫ్టీ అవగాహన. న్యాయం ఆలస్యమైతే నేరస్తుడికి ధైర్యం పెరుగుతుంది. భయం పిల్లలకి కాదు, నేరం చేసే వానికి ఉండాలి. సమాజం కూడా మారాలి. మత్తు పదార్థాలు, అశ్లీల ఆలోచనలు, నిర్లక్ష్యం ఇవే ఈ దారుణాలకు విత్తనం. మన ఇల్లు ముందు జరిగే అవమానాన్ని న్యాయం నాకు సంబంధం లేదు అనకండి. మన మౌనం వాళ్ళకి బలం. మనం కోరేది బహిరంగ బాధ్యత. ప్రపంచం తెలుసుకోవాలి, భారతదేశం పిల్లల భద్రత విషయంలో రాజీ పడదు అని. మన దేశంలో కూడా చట్టం ముందు నేరస్తుని వణికే రోజు రావాలి. ఈరోజు ఒక చిన్నారి లేదు, కానీ చిన్నారి కథ మనకు ఒక బాధ్యత ఇచ్చింది. పిల్లల భద్రత ఒక ఆప్షన్ కాదు, అది ఒక కర్తవ్యం. మనం మారితే దేశం మారుతుంది. మనం మాట్లాడితేనే న్యాయం వేగంగా వస్తుంది. ఈ వీడియోని షేర్ చేయండి. మౌనం కాదు, మార్పు కావాలి.